Israel in the wilderness, their life was like an aeroplane which goes round and round and round and round without reaching the destination. అరణ్యంలో ఇజ్రాయేల్ జీవితం ఎలా ఉంటుందో అక్కడక్కడనే తిరుగుతూ గురి గమ్యం లేకుండా ఎలా ఉన్నారో నిన్నటి దినాన మనం చూచాము. Yeah. So people were satisfied with the blessings of God, but they don't care about the destination. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అనుగ్రహించే ఆ భౌతిక ఆశీర్వాదాల చేత సంతృప్తి చెంది గమ్యస్థానానికి వాళ్ళు చేరుకోలేకపోయారు. They did not care about where God has called them. దేవుడు ఎక్కడికి నడిపించాలి అని దేవుడు కోరుకున్నాడో వారి పట్ల అక్కడికి వెళ్ళట్లో వాళ్ళంత శ్రద్ధాసక్తులు ఉన్నట్లుగా కనపడరు. Yeah. They simply despised the place where God has called them. కాబట్టి దేవుడు వారిని ఎక్కడికి పిలిచాడో ఎందుకు పిలిచాడో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు తృణీకరించిన వారుగా మనకు కనిపిస్తారు. That is the sin of the people of Israel. అది ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రధాన పాపం. Yeah. I'll show you a verse in Psalm 106. యోబు కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాటని చూద్దాం. 106వ కీర్తన. This is the reason why they did not go into the land God has promised. ఈ కారణం చేతనే వాళ్ళు దేవుడు ప్రమాణం చేసిన లేక వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలోకి ప్రవేశించలేకపోయారు. Psalm 106 106వ కీర్తన and verse 24. వచనం 24. Psalm 106 and verse 24. 106వ కీర్తన 24వ వచనం. Then they despised the pleasant land. They did not believe in his word. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. They grumbled in their tents, they did not listen to the voice of the Lord. యెహోవా మాట ఆలకించక వారు తమ గుడారములో సణుగుకొనిరి. Yeah. See, this is the problem of the people of Israel. ఇది ఇజ్రాయెల్ ప్రజల యొక్క సమస్య. They despised the land, pleasant land God has called them. దేవుడు వారిని ఏ దేశం నిమిత్తమై పిలిచారో ఆ రమ్యమైనటువంటి ఆ దేశాన్ని వాళ్ళు తృణీకరించినట్లుగా చూస్తాం. When they left Egypt, God said, I will give you a promised land. I have promised to Abraham, Isaac and Jacob. వారు ఐగుప్తు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ బయటకు వచ్చినటువంటి వారితో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకి నేను ప్రమాణం చేసినటువంటి ఆ వాగ్దత్త దేశమైన కనానుకి మిమ్మల్ని నడిపిస్తాను అని. They despised the land. అయితే అటువంటి రమ్యమైనటువంటి ఆ వాగ్దత్త దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలు తృణీకరించారు. So when you despise the destination, you will not have a desire to go to the destination. ఎప్పుడైతే నువ్వు ఆ గమ్యస్థానాన్ని తృణీకరించి నిరాకరిస్తావో అప్పుడు ఆ గమ్యస్థానం పట్ల నీకు ఏమాత్రం కూడా శ్రద్ధాసక్తులు ఉండవు. And why they despised? ఎందుకని వాళ్ళు అలా నిరాకరించారు? Because they didn't honor the word of God. ఎంచేతంటే వారు దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వలేదు. They did not believe the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించలేదు. What was the word of God? ఇంతకీ దేవుని వాక్యం ఏమిటి? The two among the 12 spies, 2 people came back. చూడండి, ఆ ఇద్దరు పంపబడినటువంటి ఆ వేగుల్లో ఇద్దరు వెనక్కి వచ్చారు with the good news. వాళ్ళు శుభ సమాచారాన్ని తెచ్చారు. 10 people came with the bad news. ఆ 12 మందిలో 10 మంది అయితే చెడు సమాచారాన్ని మోసుకొచ్చారు. The 2 people said, we can conquer that land. ఆ ఇద్దరు ఏమన్నారంటే ఒక పాజిటివ్గా చెప్పి ఏమన్నారంటే మనము తప్పకుండా వారిని జయిస్తాము. God has given that land to us. కాబట్టి ఆ వాగ్దత్త దేశాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. Now we have to enter into that land. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ దేశంలోనికి మనం ప్రవేశించాలి. As God has promised, it is a land flowing with milk and honey. కాబట్టి ఆ దేశం ఎటువంటిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని దేవుడు వాగ్దానం చేశాడు. But they did not believe. అయినప్పటికీ కూడా ఆ మాటల యందు వారు నమ్మకం ఉంచలేదు. They despised the land. వారు ఆ వాగ్దత్త దేశాన్నే నిరాకరించారు. They never had a desire to go there. ఇంతకీ వారి హృదయాల్లో ఆ వాగ్దత్త దేశానికి వెళ్ళాలన్నటువంటి ఆ కోరిక లేదు. Now what is the promise God has given us? దేవుడు మనకి ఏం వాగ్దానం ఇచ్చాడు? The ultimate promise. చివరి వాగ్దానం ఏంటి? Is eternal life. నిత్య జీవము అనే వాగ్దానం. Or in other words, the divine life. లేకపోతే దాన్నే దైవిక జీవితం, దేవుని జీవితం అని చెప్పుకోవచ్చు. Yeah, in Romans chapter 8 and verse 28-29 we read.
రోమాపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనం చదువుతాం. Romans chapter 8. దయచేసి రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. No, 8, chapter 8. 8వ అధ్యాయం 28, 29 వచనాలు. And we know that God causes all things to work together for good to those who love God, to those who are called according to His purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So we love God. కాబట్టి ప్రభువుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. Who is that God? ఇంతకీ మరి ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? He has called with a purpose. ఏ దేవుడైతే మనల్ని ఒక సంకల్పము చొప్పున పిలిచాడో ఆ There is దేవుని. a purpose for every one of you. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఎడల దేవునికి ఒక సంకల్పము లేక ప్రణాళిక ఉన్నది. And what is that purpose? ఇంతకీ ఏమిటి ఆ సంకల్పము? 29th verse. 29వ వచనంలో ఉంది. Predestined to become conformed to the image of His Son. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Predestined. ముందుగా నిర్ణయించటం, Predestination. ముందుగా ఎరగటం. So He has given us a destination. కాబట్టి ముందుగానే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. A place where we have to go. మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశాన్ని ముందుగానే దేవుడు మన నిమిత్తం నిర్ణయించాడు. People of Israel went physically to the promised land. ఇజ్రాయెల్ ప్రజలైతే భౌతికంగా ఆ వాగ్దత్త దేశమైనటువంటి వాగ్దత్త దేశంలో ప్రవేశించారు. But our calling is basically spiritual. అయితే మన యొక్క పిలుపు ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం. So spiritually we have to inherit, go to the place. ఆత్మీయంగా మనము ఆ స్థలానికి చేరుకోవాలి. That is the place, the image of the Son of God. ఇంతకీ ఆ స్థలం ఏంటి? మన నిమిత్తం ఆ స్థలం భౌతికమైనది కాదు, కానీ యేసు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావంలోకి మనం పాలు పంపులు పొందాలి. That is a destination. అదే మన గురి లేక గమ్యస్థానం. Now we have to check ourselves. Am I getting closer and closer to the destination? కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకొని పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన లేక ప్రశ్న ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావానికి చేరువవుతున్నామా లేదా అనేది. This is the verse 1 John 2:6. ఇక్కడ వెనక రాయబడిన మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2:6లో. Yeah. He who says that who abides in Christ has to walk like Jesus walked. ఆయన యందు నిలిచి ఉన్నవాడు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. So that is the life God has called you and me. కాబట్టి అటువంటి జీవితానికే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. To become like Jesus. యేసుక్రీస్తు ప్రభు వారి వలె మారటానికి. In some other meeting there was a question and answer session. ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో ప్రశ్నోత్తర సమయం కేటాయించడం జరిగింది. One person has asked a question. ఒక సహోదరుడు ఇలా ప్రశ్నించారు. Jesus had a righteous anger and he went into the temple and took the whip and chased the people. యేసుక్రీస్తు ప్రభు యొక్క కోపం పరిశుద్ధ కోపం. ఆ పరిశుద్ధ కోపంతో దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క తాళ్లను కొరడాలుగా చేసి వారిని తోలివేసిన సందర్భాన్ని ఉటంకించాడు. So this person was asking the question. అప్పుడు ఆ ఉటంకించినటువంటి ఈ సహోదరుడు ఈ ప్రశ్న ఇలా వేశాడు. When and where I should get this anger? అయితే ఇటువంటి పరిశుద్ధ కోపాన్ని నేను ఎప్పుడు పొందాలి, ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి? I told him. అప్పుడు నేను సమాధానం ఇచ్చాను కదా. Read Matthew 11:28-29. మత్తయి సువార్త 11, 28, 29 వచనాలతో నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. Jesus says, "Learn of me. నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ప్రభువు. I am meek and lowly." నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను. So that is the thing which we have to learn from Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. Jesus never said, "Learn my anger." యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా కూడా నా యొక్క కోపాన్ని మీరు కలిగి ఉండండి లేక నేర్చుకోండి అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. So I answered like this: there's a long way. We have to learn his humility and meekness. కాబట్టి నీ జీవిత పర్యంతం కూడా యేసుక్రీస్తు ప్రభు నేర్చుకోవనటువంటి ఆ రెండు విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. అదేంటి అంటే మొట్టమొదటిగా సాత్వికం, రెండవదిగా దీనత్వం. Yeah, this whipping in the temple is part of the ministry of Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి ఒక విశిష్టమైన పరిచర్యలో ఒక భాగం ఏంటంటే ఆయన కొరడా తీసుకొని వారిని తోలివేయటం ఆయన పరిచర్యలో ఒక అంతర్భాగం. And we are not called to do the ministry of Jesus. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను చేయటానికి మనం పిలువబడలేదు. We are not called to walk in the water. మనం లేకపోతే ఆ నీటిలో
నడవటానికి We పిలువబడలేదు. are not called to convert water into wine. లేకపోతే మనం యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి నీటిని ద్రాక్షారసంగా చేసే అద్భుత కార్యం యేసు ప్రభు వలె మనం కూడా చేయటానికి పిలువబడలేదు. We are not called to feed 5,000 people with అదేవిధంగా 2,005 యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 5,000 మందిని పోషించినట్లుగా నీవు నేను నేడు 5,000 మందిని పోషించడానికి కూడా పిలువబడలేదు. That is the ministry of Jesus. అది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే అది నిర్దుష్టంగా ఉంచబడినటువంటి పరిచర్య. And dying on the cross for the sins of the world is a ministry of Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరొక పరిచర్య ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానికం అందరి కొరకు సెలవులో బలియాగం కావటం ఆయనకున్నటువంటి పరిచర్యలో ఒక భాగం. And we are not called to die for this world. That is ministry of Jesus. కాబట్టి మనం ప్రజలందరి కోసం మనం చనిపోవటానికి మనం పిలవబడలేదు. మన పిలుపు అది కాదు, అది యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న పిలుపు. But how Jesus lived, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా జీవించాడు, that life we are supposed to live. అటువంటి జీవితాన్ని మనం జీవించడానికి అది మన పిలుపై ఉన్నది. Yeah, overcoming life. అధిగమించే జీవితం. Yeah, how he never took vengeance. ఏమాత్రం కూడా ఆయన పగ కలిగి ఉండలేదు. Yeah, he went to Samaria ఆయన సమరయకు వెళ్ళాడు. and his disciples were searching some place where Jesus can lie down, take rest for some time. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైనా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారో అని శిష్యులు చూచారు. And no house accepted Jesus. అయితే ఏ గృహాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారుని వాళ్ళు స్వీకరించలేదు. They all said no, 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 no. వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే కాదు లేదు అన్నారు. Yeah. So what did Jesus do? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నది? What did the disciples say? ఆ సందర్భంలో శిష్యులు ఎలా ప్రతిస్పందించారు? They said, bring down fire from heaven and destroy Samaria. అప్పుడు శిష్యులైనటువంటి యోహాను పేతురు చెప్పిన మాట ఏంటి అంటే ఆకాశంలో నుంచి అగ్ని దిగివచ్చి వీరిని నాశనం చేయుట నీకు ఇష్టమా అని వారు అడిగారు. But Jesus rebuked them. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని గద్దించడం జరిగింది. You don't know what type of spirit you have. మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఎరగరు అన్నాడు. It is a spirit of vengeance. అది ప్రతీకారం తీర్చుకునే ఆత్మ కాదు మంది అన్నాడు. My nature, my life is not to take vengeance. నా స్వభావము లేక నా ఆత్మ ఎటువంటిదంటే ప్రతీకారం తీర్చుకోవటం కాదు. I came to save people. I came to save people. నేను ఎందుకు వచ్చాను అంటే నేను ప్రజల్ని రక్షించడానికి వచ్చాను. So we know after some time, after the life of Jesus, after his death and resurrection, there was a big revival in Samaria. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం తర్వాత ఆ సమరయ ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చింది. So that is our destination. అదే మన యొక్క గమ్యస్థానం. To live like Jesus. యేసుక్రీస్తు ప్రభు వలె జీవించటం. Jesus said, follow me. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా సెలవిచ్చారు, నన్ను వెంబడించండి అని. Follow in the footsteps of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవటానికి మన పిలుపు. Yeah, children, small children, how Jesus lived when he was small. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా జీవించారు ఆయన చిన్నప్పుడు? He obeyed to his parents. ఆయన తన తల్లిదండ్రులకి లోబడి జీవించాడు. So how to live like Jesus? Children, tell me, how to live like Jesus? ఇప్పుడు పిల్లలు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా జీవించాడు? Is it possible to live like Jesus? కాబట్టి యేసు ప్రభు వలె మీరు జీవించడం సాధ్యమా? One thing he did, he obeyed to his parents. ఆయన తన తల్లిదండ్రులకి విధేయత చూపించి లోబడ్డాడు. Are you obeying? మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వలె విధేయత చూపిస్తూ ఉన్నారా? Do you want to obey? మీరు విధేయత చూపించడానికి కోరుకుంటూ ఉన్నారా? That's the way you can live like Jesus. ఆ వలె మీరు తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి మీరు ఇష్టపడినట్లయితే యేసు ప్రభువును పోలి నడుస్తూ ఉన్నారు. Teenagers, తర్వాత యుక్త వయస్సులో ఉన్నటువంటి how can you live like Jesus? పిల్లలు, మీరు ఎట్లా యేసుక్రీస్తు ప్రభు వలె జీవించవచ్చు అంటే He learned the scriptures. యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలని పరిశోధిస్తూ లేఖనాలని చదువుతూ వచ్చాడు. So you can live like Jesus by reading the scriptures and understanding what God is speaking to you. అలా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాయంలో లేఖనాలని ఎలా క్షుణ్ణంగా చదువుతూ వచ్చాడో అలా మీరు కూడా యేసు ప్రభు వలె చదవచ్చు. That's the only thing recorded about his teenage life. ఆయన యొక్క టీనేజ్లో రాయబడినటువంటి ఒకే ఒక్క మాట లేఖనాల గురించే ఉన్నది. Luke chapter 2. లూకాసు వార్త 2వ అధ్యాయంలో Yeah, that he sat with the leaders and discussed about the scriptures. ఆయన బోధకులతో కూర్చుండి లేఖనాలను గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. Yeah. లూకాసు వార్త 2వ అధ్యాయం. Yeah. We read it in Luke chapter 2 and verse 46. 46వ వచనం. లూకా 2:46లో చూస్తాం. 46 and 47. 46, 47 వచనాలు. They were all wondered to know how Jesus has understanding of
the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల లేఖనాల పట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి అవగాహన లేక పట్టును చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయి విస్మయం చెందారు. So that's the life of Jesus. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ప్రయాణంలో ఉన్నటువంటి జీవితం. How he honored people. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఇతరులను గౌరవించాడో, How he loved people. ఇతరులను ఎలా ప్రేమించాడో. Yeah, we have to meditate the life of Jesus. కాబట్టి ఈ అన్ని కోణాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి ధ్యానం చేయాలి. And with our flesh, it is not possible to live like that. అయితే మన శరీర రీతిగా మనం అలా జీవించడానికి సాధ్యపడలేదు. That's why God has given us the Holy Spirit. అంచేతే మరి దేవుడు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. The strength to live like Jesus. యేసుక్రీస్తు ప్రభు వలె అటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. Lord, I cannot live like you by my self strength and determination. నా సొంత శక్తి చేత ప్రభువా నేను నిన్ను పోలిన జీవితాన్ని జీవించలేను అని మనం చెప్తాం. Yeah. So we read in Psalm 106. మనం 106వ కీర్తనలో మనం చూచాము. Why they were not able to go to the promised land. అక్కడ వాళ్ళు ఇజ్రాయేలీలు ఎందుకు వాగ్దత్త దేశమైన కనాన్లో ప్రవేశించలేకపోయారు? Because they despised it. ఎందుకు అంటే వారు దానిలో ప్రవేశించడాన్ని నిరాకరించారు అని రాయబడింది. They did not value it. వాళ్ళు దానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వలేదు అనేది చూస్తాం. Suppose some people are not coming to Canaan. మీరు కనాన్ రారా? I don't want to come to Canaan. అంటే ఏమొస్తాంలే నాకు అంత ఇష్టం లేదు అని ఇటువంటి సంభాషణ జరిగింది. I am satisfied with this wilderness life. ఈ అరణ్యంలోనే అటు ఇటు తిరగటంలోనే ఆనందం ఉంది అని అనుకుంటూ ఉండవు. Falling, getting up, falling, getting up. పడిపోవడం తిరిగి లేవటం, పడిపోవడం తిరిగి లేవటం. Yeah, that's okay. ఇది బాగానే ఉందిలే. Just to go to church. సమాజానికి వెళ్ళటం. Yeah, why you go to church? ఎందుకని సంఘానికి వెళ్తాం? To show my face. ముఖాన్ని చూపించడానికి. Not to see the face of Jesus. యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూడటానికి కాదు. To show my face. నా ముఖాన్ని చూపించడానికి. Elder, is he seeing me? సంఘ పెద్ద ఈరోజు హాజరు వేసుకున్నాడా, నేను వచ్చానని నమోదు చేసుకున్నాడా? Otherwise he will always ask me why I didn't come. లేకపోతే ఈ వారం ఎందుకు రాలేదు బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు. Why unnecessarily answering to that question? ఎందుకని ఆయన వేసే ప్రశ్నలకు నేను ఇంకో రకంగా సమాధానం చెప్పాలి? So let me go sit for some time and come back. అందుకని ఆ సమయానికి వెళ్ళి కొంచెం కనపడి మార్కులు ఇప్పించుకొని వస్తే సరిపోతుంది. Yeah. But what is the desire? ఇంతకీ నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏమిటి? Yeah, first you should believe. మొట్టమొదటిగా నీ విశ్వాసం ఏమిటి? Yeah. That we can become like Jesus. యేసుక్రీస్తు ప్రభువును పోలి జీవించాలనే ఆ కోరిక విశ్వాసం నీకు ఉన్నాయా? Little by little, day by day. కొంచెం రోజు రోజుకి. There's a beautiful English chorus. ఇంగ్లీష్లో ఒక అందమైనటువంటి కోరస్ ఉంది. Little by little, day by day, Jesus is changing me. లిటిల్ బై లిటిల్, డే బై డే, రోజుకి కొంచెం నన్ను యేసుక్రీస్తు ప్రభువు తన వలె మారుస్తూ ఉన్నాడు. Yeah. When my son was third standard or fourth standard, he went and attended a competition in one university. నా కుమారుడు మరి తను 3వ తరగతి లేక 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పోటీ నిమిత్తమై విద్యాలయానికి వెళ్ళాడు. He got a prize, second or third prize. అందుట్లో తను విజేతగా నిలిచి 2వ బహుమానమో 3వ బహుమానమో పొందాడు. They gave a prize and a certificate. వారు తనకి సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ యొక్క బహుమానం కూడా అందించారు. And a small plant, nursery plant in a bag. ఒక చిన్న ప్లాంట్ తన గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. We don't know what plant it was. ఆ ప్లాంట్ ఏంటో, ఆ మొక్క ఏంటో తెలియదు. But we were living in a rented house. అయితే మేము ఒక అద్దె గృహంలో నివసించాము. We were in the first floor, owners were in the ground floor. ఓనర్స్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, మేమేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. So we told them, this is a gift God by my son, shall we plant it? మేము మా హౌస్ ఓనర్స్కి ఇట్లా చెప్పాము, ఏమనంటే ఇది బహుమతిగా వచ్చింది, మీ గార్డెన్లో దీన్ని పాతుతారా, నాటుతారా? In the back of the garden, one place they dug the mud and we planted that sapling. కాబట్టి ఆ మొక్కను తీసుకొని వాళ్ళు దాన్ని నాటడం జరిగింది. And sometimes morning I used to go and sit in the roof. నేను రూఫ్ దగ్గర కొంత సమయం నేను కూర్చోవడం జరుగుతుంది. I will see the plant. నేను అప్పుడు ఆ ప్లాంట్ని చూస్తాను. With the 2 or 3 leaves it is there. 2-3 ఆకులు కనిపిస్తూ ఉంటాయి. Next day, తర్వాత రోజు same plant. సేమ్ అలాగానే ఉంటుంది. And then after 1 week some extra 2 leaves, that's all. దాని తర్వాత చూస్తే ఇంకొక 2 ఆకులు అదనంగా చిగురించాయి. We never felt the tree is growing. ఆ యొక్క మొక్క ఎదుగుతూ ఉంది అంటాన్ని మేము అంతగా గమనించలేకపోయాం. Now when we went there,
ఈ తర్వాత మేము వెళ్ళి చూస్తే After many years, we left the place. After many years, we go there. దాని తర్వాత అనేక సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వెళ్ళాము అక్కడికి. It is a beautiful rose tree. ఒక అందమైనటువంటి ఒక గులాబీ చెట్టుగా అది ఎదిగింది. Rosewood. రోజ్వుడ్. రోజ్వుడ్. You know how costly it is? చూడండి, రోజ్వుడ్ అనేది ఎంత కాస్ట్లీదో, ఎంత ఖరీదైందో తెలుసు కదా మనకి. Yeah, you cannot cut it without the government's permission. కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా దాన్ని నరికివేయకూడదు. Now, who gets the money? Lakhs of rupees? కాబట్టి ఎవరు లక్షల కొద్ది రూపాయలు సంపాదిస్తారు? They get it. దాని యజమానులే. Because that is their land. కాబట్టి అది వారి భాగం. Now I cannot go and claim it is my tree, give me. కాబట్టి అది నా చెట్టు నాకు ఇవ్వమని నేనేమి హక్కుపూర్వకంగా అడగలేను. But daily if you see, you are not able to see that it is growing. కాబట్టి మనం రోజు చూస్తూ ఉంటే అది ఎదుగుతుంది అని నువ్వు గమనించలేవు. Yeah. When we were in another house, మేము మరో గృహంలో ఉన్నప్పుడు we planted custard apple. మేము ఒక సీతాఫలం మొక్కది అక్కడ నాటాం మరో గృహంలో. Yeah. Last week when I went, my wife brought some fruits. మరి గతంలో మేము వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక ఫ్రూట్ కూడా తేవడం జరిగింది. It was very tasty. అది చాలా రుచికరంగా ఉంది. I asked, who gave this fruit? నేను అడిగాను, ఎవరు ఈ ఫలాన్ని ఇచ్చారు అని. It says we went to the same house and what we planted now it starts us giving lot of fruits. అది మనం ఏ గృహంలో అయితే అతుకున్నామో గతంలో ఆ గృహానికి వెళ్ళి అక్కడి నుంచి మనం నాటిన చెట్టు ఫలమే ఇది అని తను చెప్పడం జరిగింది. So it grew little by little. We do not know it. చూడండి, అది మొక్కలు ఎలా పెరుగుతాయి అంటే దిందున కూడా కొంచెం పెరుగుతాయి. మనం గమనించలేనంతగా దాని యొక్క ఎదుగుదల ఉంటుంది. Root also little by little it grows. దాని యొక్క వేళ్ళు కూడా కొంచెం నెమ్మదిగా పాతుకుపోతాయి. In the same way we can't see that we have become like Jesus. అదేవిధంగా మన జీవితం కూడా క్రమంగా యేసుక్రీస్తు ప్రభువులే రూపాంతరం చెందుతూ ఉంటుంది. But little sin I hate. అయితే చూడండి, ఒక చిన్న పాపాన్ని నేను ద్వేషిస్తాను. Some little thought I judge myself and ask forgiveness. అదేవిధంగా ఎక్కడైనా ఒక చిన్న ఆలోచనలో తప్పిపోతే యేసుక్రీస్తు ప్రభు తోటి నేను ఒప్పుకొని నేను వాటిని యేసు ప్రభు రక్తంతో కడుక్కుంటాను. You hear some word in the church and you judge yourself, yeah, I don't want to do that. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నీ హృదయంలో నొప్పించబడి ఆ వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటావు. That is a growth. అదే ఎదుగుదల. You are becoming like Jesus. నువ్వు యేసుక్రీస్తు ప్రభువులే మారుతూ ఉన్నావు. Little by little. కొంచెంగా. But how it will happen? అయితే ఇదంతా ఎలా జరుగుతుంది? You have to honor the destination. నీవు ఎప్పుడైతే నీ గురి లేక గమ్యస్థానానికి విలువిస్తావో అప్పుడు. Believe the destination. అదే విధంగా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క గమ్యస్థానం పట్ల నువ్వు విశ్వాసం ఉంచుతావో. Many people say, oh, living like Jesus and all not possible. ఎట్లా అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువులే పోలి జీవించడం అనేది సాధ్యం కాదు అని. According to faith let it be. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక. If you don't believe, you have not started. నీకు గనుక నమ్మకం లేకపోతే అసలు నీకు తొలి అడుగే వేయలేవు. You will be sitting in the gallery. నువ్వు కేవలం గ్యాలరీలో ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తూ ఉంటావు. And those who believe that they can run marathon, they will go to the starting point. అయితే ఎవరైతే మారథాన్లో నేను నిజంగా గెలవగలను అనే దృఢ నమ్మకంతో ఉంటారో వారు మాత్రమే వెళ్తారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, my question is, నా ప్రశ్న ఏంటంటే, are you still in the gallery? మీరు ఇంకా ఆ గ్యాలరీలోనే కూర్చునే ప్రేక్షకులు వలె ఉన్నారా? Or you have the faith that you can also live like Jesus and you are on the starting line in the ground? లేకపోతే పందెపు రంగంలో మీరు నిల్చుండి మీరు పరిగెత్తే వారిగా ఉన్నారా? That's the first step. కాబట్టి అదే మొదటి అడుగు. Yes Lord, I believe Romans 28 and 29. అవును ప్రభువా, నేను రోమా 8:28-29 వచనాలను నమ్ముతూ ఉన్నాను. Not only that, 2 Peter chapter 1. అంతేకాదు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 4th verse. 1వ అధ్యాయం 4వ వచనం. That we may become partakers of the divine nature, all the precious magnificent promises are given to us. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. Beautiful verse. అద్భుతమైనటువంటి వచనం. All promises are given, beautiful and magnificent promises, so that we can take part in the divine nature. కాబట్టి మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించబడ్డాయి. ఎందుకంటే దేవుని స్వభావంలో మనం పాలు పువ్వులు పొందు నిమిత్తం. Are you despising that?
ఈ యొక్క మాటల్ని నిరాకరిస్తున్నారా? I don't want to become like that. కాబట్టి నేనేమి ఆశించట్లేదు ఈ విధంగా. I am not interested in Romans 8:28 and 29 and 2 Peter 1:4. కాబట్టి రోమాపత్రిక 8:28-29 విశ్వసించట్లేదు. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 1:4 కూడా నేను విశ్వసించట్లేదు అంటారా? But my interest is other blessings. God says, I will give you health, I will give you money, I will give you wealth. అయితే నాకున్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని వల్ల ఐశ్వర్యం పొందటం, దేవుని వల్ల భౌతిక ఆశీర్వాదాలు పొందటం ఇయే అని మీరు అనుకుంటున్నారు. I will exalt you. నేను నిన్ను హెచ్చిస్తాను. Yeah, I'm going to get a promotion. లేకపోతే నేను పదోన్నతి పొందుతాను. No, that exaltation is exaltation above sin. చూడండి, దేవుడు హెచ్చిస్తానని ఏంటంటే పాపం నుంచి పాపం మీదుగా హెచ్చించటం. Yeah. So we have to value and honor the destination. కాబట్టి మనము దేవుడు మన నిమిత్తం ఏదైతే ఆ యొక్క గురి లేక గమ్యస్థానాన్ని నిర్ణయించాడో ఆ దేవుడు నిర్ణయించిన గురి పట్ల, గమ్యస్థానం పట్ల మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. People of Israel could not enter into the promised land because they despised the promised land. కాబట్టి ఇజ్రాయేలీల యొక్క మూల పాపం ఏంటి అంటే వారు దేవుడు వారికి అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వాగ్దత్త దేశాన్ని వాళ్ళు నిరాకరించడమే వారి పాపానికి మూలం. So whether you have become like Jesus or in the nobody can become like Jesus in this world. But we can slowly inherit that life. ఈ లోకంలో ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువులు ఏ మానవుడు మారలేడు. అయితే క్రమక్రమంగా మార్పు చెందగలడు. And Paul says at the end of his life, I have fought the fight, I have finished my race. అపోస్తలుడైన పౌలు అయితే తన జీవిత చరమాంకంలో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే నేను మంచి పోరాడాను, పరలోకంలో ప్రభు నా కొరకు బహుమానం ఉంచాడు అనే మాటను తన జీవిత చరమాంకంలో చెప్పగలిగాడు. So the difference between Jesus and us is మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం, the conscious area where we know it is sin, we are cleansing ourselves. కాబట్టి మనకి ఎక్కడైతే మన జీవితాల్లో పాపంగా మరి మనం గమనిస్తూ గుర్తిస్తూ ఉంటామో దాన్ని యేసు ప్రభు రక్తధారల చేత కడుక్కుంటూ ఉండాలి. But there are a lot of areas unconscious sin that we can't do anything. అయితే మన జీవితాల్లో మన స్పృహ లేకుండానే ఎంతో పాపం గూడు కట్టుకొని ఉంటుంది. ఆ పాపం విషయంలో మనం ఏం చేయలేము. But until death, if we are sincere in cleansing ourselves in the conscious sin that we know it is sin, then God will take care of this unconscious part. అయితే మనకు తెలిసినటువంటి పాపం అంతటి కూడా మనం ఒప్పుకుంటూ కడుక్కుంటూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. So Lord, I value becoming like Jesus. ప్రభువా, నేను యేసుక్రీస్తు ప్రభువలే మారటానికి నేను ఎంతో విలువిస్తున్నాను. I don't want to despise it, Lord. నేను ఏమాత్రం కూడా దీన్ని నిరాకరించట్లేదు. I don't want to think that becoming like Jesus is a very small thing. యేసుక్రీస్తు ప్రభువలే మారటం అనేది ఎంతో చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు. I want to think that as the big thing, the purpose for which God has called me. కాబట్టి నా జీవితం మొత్తం మీద ఇది ఎంతో అత్యున్నతమైనటువంటి విషయం అని, దాని నిమిత్తమే ప్రభువు నన్ను పిలిచాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. Yeah, then we read in 2 Corinthians 3:18. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అదే మాటని మనం చూస్తాం. Then if you have that desire and faith, కాబట్టి ఎప్పుడైతే మనకి కోరిక మరియు విశ్వాసం ఉంటుందో then the Spirit of God will help you to get changed, transformed. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క కోరికని, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనలో ఆయన రూపాంతర ప్రక్రియ చేస్తూ ఉంటాడు. Yeah, we change from glory to glory. అప్పుడు మనం మహిమ నుంచి అధిక మహిమకి నడిపించబడుతూ ఉంటాం. So that is entering into the promised land. అదే ఆ యొక్క వాగ్దత్త దేశంలోనికి అడుగెట్టం. So the people, they died in the wilderness. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఆ అరణ్య యాత్రలోనే వాళ్ళు సంహరించబడ్డారు. But a new generation of faith, they grew up. మరొక నూతనమైనటువంటి జనాంగం, విశ్వాసంతో నిండి ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అక్కడ లేపబడ్డారు. And Moses preached Deuteronomy to those people. మోషే ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాటలను రెండవసారి ఆ బిడ్డలకే చెప్పాడు. And they all joined with Joshua. వారందరూ కూడా యెహోషువ తోటి వారు ఉన్నారు. New leader, ఒక కొత్త నాయకుడు, who is going to take the people into the promised land. వారిని వాగ్దత్త దేశంలో నడిపించటానికై. And we read yesterday in Joshua. నిన్నటి దినాన మనం యెహోషువ గ్రంథాన్ని చూచాము. Yeah. So 3 days time we will cross Jordan and enter into the promised land. 3 దినాల ప్రయాణంలోనే మనం యోర్దాను దాటుతాము మరియు వాగ్దత్త దేశంలో కూడా ప్రవేశిస్తాము. And first chapter is the preparation. మొదటి అధ్యాయం అనేది సిద్ధపాటు. What is the preparation? ఇందుకి సిద్ధపాటు ఏంటి? 7th verse.
7వ వచనం. Joshua 1:7. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. Be strong and very courageous. Be careful to do according to all the law which Moses my servant commanded you. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. Don't turn from right or left. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. And 8th verse. 8వ వచనం. This book of the law shall not depart from your mouth, but you shall meditate on it day and night, so that you may be careful to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will have success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. Be bold to obey the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి ధైర్యం కలిగి ఉండు. So these are the instructions for the people who are going to enter into the promised land. కాబట్టి దేవుని యొక్క వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి ఈ లక్షణాలు కలిగి ఉండాలి. So the land of Canaan can be compared to the victorious life. ఇంతకీ కనాను దేశం దేనికి పోల్చబడింది అంటే జై జీవితానికి. I don't keep on falling the same sin. అదే పాపంలో మరలా పడకుండానట్లు. Jesus has not called for that life. యేసుక్రీస్తు ప్రభు అటువంటి జీవితానికి మనల్ని పిలవలేదు. If you live a life like that, you are saying to the world, our God Jesus is a powerless God. ఒకవేళ నువ్వు గనక అట్నే చెబుతూ ఉన్నావంటే యేసుక్రీస్తు ప్రభు వారు శక్తిహీనుడైన వాడు అని నువ్వు చెబుతూ ఉన్నావు. He can forgive my anger. ఆయన నా యొక్క కోపాన్ని అయితే క్షమిస్తాడు. Again he can forgive my anger. మరలా క్షమిస్తాడు. But he cannot deliver me from anger. అయితే కోపం నుంచి ఆయన విడుదల చేయలేనటువంటి అంతటి శక్తిహీనుడు అని నువ్వు చెప్తున్నావు. Is your God like that? మరి మీ దేవుడు అంత శక్తిహీనుడా? No. కాదు. Our God is Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. We worship God. Why do we worship God? మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాం? Lord, you are all powerful and Almighty God. ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడివి, నువ్వు అద్వితీయ దేవుడివి. For what purpose? ఎందుకని? To deliver me from my sin. నన్ను నా పాపం నుంచి ఆయన రక్షించగలడు. To deliver me from my anger. నా యొక్క కోపం నుంచి నన్ను To deliver me from lusting in my eyes. నా యొక్క మోహపు చూపుల నుంచి నన్ను విడిపిస్తాడు. To change my nature. నా యొక్క స్వభావాన్ని కూడా ఆయన మారుస్తాడు. Somebody gives you a frog. ఒక కప్పని చూస్తే ఇస్తే మీకు You feel like hugging it? ఆ కప్పని మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీరు హత్తుకుంటారా? Oh, it is very dirty. I don't want to touch even. కాదు, అదెంతో మురిగ్గా ఉంది, దాన్ని కనీసం నేను తాకను. Yeah, you have seen people having pet frogs in their home? ఎవరైనా వారి ముద్దుగా ఎవరైనా పిల్లలు ఆ కప్పల్ని పెంచుకున్న పిల్లలు ఉన్నారా? No. అట్లా ఎవరు ఉండరు. We hate it. ఆ కప్పల్ని అసహించుకుంటారు. That is our nature. Because we have a life, we hate it. ఎందుకంటే మనకున్నటువంటి స్వాభావిక జీవితాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి కప్పల్ని మనం అసహించుకుంటాం. Suppose a dead body is here. Somebody is dead. ఇంకో రెండవ ఉదాహరణ, ఒక శవం ఉందనుకోండి. And you put a lot of frogs on his body. ఆ శవం మీద అనేక కప్పలు తారసలాడుతూ ఉన్నాయి. Will he hate it? మనం అసహించుకుంటామా లేదా? No, he won't hate it. అతను అయితే దాన్ని ద్వేషించడు. ఎందుకంటే Because there is no life in that body. అతనికి జీవం లేదు కాబట్టి అతను He ద్వేషించడు. will not do like this. అతను అలా విదిలించుకోకుండా కూడా లేడు. Because he is dead. ఎందుకంటే అతనిలో జీవం లేదు. Even if the frog kisses here and kisses here and kisses here, he will not అతని ముఖమంతా కూడా ఆ కప్పలు అటు ఇటు తచ్చాడుతున్నప్పటికి కూడా అతను ఏమాత్రం కూడా అతనిలో చలనం ఉండదు. Yeah, there is no life in the body. ఎంచేతంటే అతనిలో జీవము లేదు కాబట్టి. Yeah. Frogs are sins which come to you. అంటే ఇక్కడ కప్పలు అంటే పాపానికి సాదృశ్యం. Some lustful thoughts. ఒక చెడు తలంపు. Lustful look. లేకపోతే మోహంతో కూడినటువంటి చూపు. So many sins come. అటువంటి చాలా పాపాలు కప్పల వలె ఉన్నాయి. Do you hate it? మరి నిజంగా కప్పలను ఎలా అసహించుకుంటున్నావో వాటిని కూడా ఎలా అసహించుకుంటున్నావా? Suppose the person has got little life. మరి ఎవరైనా ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు అనుకోండి. And he won't like frogs. అతను కప్పని ఏమాత్రం కూడా మరి ప్రేమించడు. But he doesn't have strength to move his hands to put it away. కానీ ఆయనకి ఎంత శక్తిహీనుడు అంటే తన చేతులతోటి ఆ కప్పను పారద్రోలనంత శక్తిహీనుడు. Brother, are you born again? నువ్వు సహోదరుడా, నువ్వు తిరిగి జన్మించావా? Yes, brother. అవును సహోదరుడా. But so many sins are there, you are not coming out of it. అయితే నీలో చాలా పాపాలు ఉన్నాయి, నువ్వు ఎందుకని వాటిలోంచి బయటపడలేకపోతున్నావు? I know it is bad. అది నా తప్పు, పాపం అని నాకు తెలుసు. I know it is not very good. అది మంచిది కాదని తెలుసు. But I don't have
sufficient life to remove it. అయితే వాటిని తొలగించుకోవడానికి కావాల్సినంత జీవం నాలో లేదు. John 10:10 says, అయితే యోహాను సువార్త 10:10 ఇలా I have సెలవిస్తుంది. come that they may have life more abundant. కాబట్టి నేను జీవాన్ని ఇవ్వటానికి, అది కూడా సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చాను. Lord, brother, how to hate sin, brother? కాబట్టి ఆ యొక్క పాపాన్ని అసహించుకోవటానికి Some young people are asking, ఒక సహోదరుడు అడుగుతున్నాడు, I keep on doing this sin, how to hate that sin? నేను మరలా ఈ పాపం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నేను ఎలా అసహించుకుంటాను? Suppose I bring lot of frogs and put on you. నేను చాలా కప్పలను తెచ్చి మీ మీద వేసాను అనుకోండి. Brother, so many frogs are there on my shoulder and all. Tell me how to get rid of it. కాబట్టి ఈ కప్పలన్నిటి నుంచి నేను ఎలా ఆ కప్పల బారి నుంచి నేను బయటపడగలను? What do you think of such a person? అటువంటి వ్యక్తి గురించి నువ్వేమని Hey, ఆలోచిస్తావు? are you a man or not? నువ్వు అసలు మనిషివే కాదా? Is there life in you or not? నీలో అసలు ప్రాణం ఉందా లేదా? Why are you asking me how to get rid of these frogs? కాబట్టి ఈ కప్పల నుంచి ఎలా బయటపడతావని నువ్వు నన్ను అడగటం ఏంటి? Yeah, you shrug and you take it away. నీ అంతటి నువ్వు చేతితో దులుపుకో, అవి వెళ్ళిపోతాయి. Some people are like that. కొంతమంది అలా దులుపుకోనంత నిస్సహాయులుగా ఉంటారు. Oh, one frog is in my pocket, in this pocket and all. How you don't know how to get rid of it? కాబట్టి ఒక కప్ప ఈ జేబులో, ఒక కప్ప ప్యాంట్ జేబులో, ఒక కప్ప ఇంకో చోట అట్లా రకరకాల ప్రదేశాల కప్పులు ఉంటే ఎన్నని నేను పారద్రోలగలను అనుకుంటారు కొంత. Forget about frog. First think of how to get life. అయితే కప్పను గురించి మర్చిపో, అసలు నీలో ఉన్నటువంటి జీవాన్ని గురించి ఆలోచించు. Yeah, get some drips. కాబట్టి ఆ జీవాన్ని పెంచుకునే నిమిత్తం కొంత తీసుకోండి. Get some oxygen. కొంత ఆక్సిజన్ తీసుకోండి. And drink some Horlicks. కొంత ప్రాణవాయువుతో పాటు Get life first. బలం కోసం మరి హార్లిక్స్ తీసుకోండి. So many people don't concentrate on how to get life, but they concentrate on how to get rid of frogs. కాబట్టి వారిలో ఆ జీవ నిమిత్తం వాళ్ళు ఆలోచించరు, కానీ పాపాన్ని ఎలా పారద్రోలారా అని ఎక్కువ ఆలోచిస్తారు. If you get the life of Jesus, if you grow in that life, automatically your hand and all, night you are sleeping, mosquito comes and bites, your hand bites it, no? You beat it. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవాన్ని ఎంతగా కలిగి ఉంటామో అంతగా పాపాన్ని పారదోలగలం. ఉదాహరణకి మరి రాత్రిపూట దోమలు మీ దగ్గరికి ప్రవేశించినప్పుడు మీ చేత్తో ఆ దోమలు తోలివేస్తారు కదా? Because there is life in you. ఎందుకంటే నీలో జీవం ఉంది కాబట్టి నువ్వు సునాయాసంగా దోమని నువ్వు పారద్రోలుతావు. You don't want it. నువ్వేమి దాన్ని కోరుకో. That is life. అది జీవం అంటే. So concentrate on getting life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవంతో నువ్వు నింపబడటానికి ఎక్కువగా నువ్వు ఆలోచించాలి. Getting life is becoming like Jesus. యేసు ప్రభు యొక్క జీవాన్ని అంతకంతకు పొందటం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని అంతకంతకు పొందటం. Hebrews 1:9 says Jesus loved righteousness and hated iniquity. హెబ్రీ పత్రిక 1:9 చూస్తాం, యేసు ప్రభు ఎలా ఉన్నాడు అంటే ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. Because he had the heavenly life. అతనికి పరసంబంధమైనటువంటి జీవం ఉంది. That same life he says, I will give you. కాబట్టి ఆ జీవాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. And the first thing the people of Israel are supposed to do is the word of God. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటిది ఏంటంటే వారు చేసిన పాపం దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించడం. Word of God. దేవుని వాక్యం. The word has got life and spirit. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి గలదంటే దానిలో జీవము ఉంది, దానిలో ఆత్మ ఉంది. That we read in John chapter 6. దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాం. John chapter 6. యోహాను సువార్త అధ్యాయం 6. My words are life and spirit. నా మాటలు మరి జీవమును ఆత్మయు అయి ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభు అన్నారు. Yeah. 63rd verse. 63వ వచనం. The words that I have spoken to you are spirit and are life. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 63వ వచనం చివరి భాగం. God will speak to you only through the word of God. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యంతో మీతో మాట్లాడతాడు. What is the commission Jesus gave to the church? సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? Matthew 28 last few verses. మత్తయి సువార్త 28 చివరి భాగంలో దాన్ని మనం చూడగలం. What is the commandment? ఏంటి ఆ ఆజ్ఞ? 20 last verse 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. Teaching them to observe all that I commanded you, and lo, I am with you always, even to the end of the age. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Yeah, in Mark gospel that is for evangelization. మార్క్ సువార్తలో అది సువార్త నిమిత్తం. Lot of people are doing that.
సువార్తని అనేకులు చేస్తూ ఉన్నారు. but very few people are doing this part of the commission. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆ బాధ్యతలో చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని గైకుంటూ ఉన్నారు. Yeah, Jesus says make disciples. యేసుక్రీస్తు ప్రభు వారికి అనేక మంది శిష్యులు కావాలి. How to make disciples? మరి ఎలా అనేక మంది శిష్యుల్ని కనుగొనగలం? teaching them all that Jesus has commanded. యేసుక్రీస్తు ప్రభు బోధించిందంతయు వారికి బోధించడం ద్వారా. That's why your church, you are listening to the recorded message, all that Jesus taught. అందుకే యేసు ప్రభు బోధించిందంతయు అనే వర్తమానాల్ని మనం ప్రతి వారం కూడా సంఘంలో మీరు వింటూ ఉన్నారు. In obedience to this word, Brother Zach spent a lot of time in recording those messages, and all that Jesus taught we need to understand and fulfill this verse. కాబట్టి యేసు బోధించిందంతయు అనే మాటలో దైవజనులు జాక్పోదన్ గారు ఎంతో ప్రయాసతోటి వాటిని రికార్డ్ చేయించి అందరూ వాటిని వినాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. And Paul says, I have not withhold anything, I have told you the full counsel of God. కాబట్టి నేను ఏది కూడా దాచుకోలేదు, దాచిపెట్టలేదు. నేను సమస్తం దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన సమస్తం కూడా నేను మీకు వెల్లడి చేసి ఉన్నానని అపోస్తలుడు పౌలు చెప్పాడు. Yeah, we read in Psalm. దయచేసి కీర్తన గ్రంథాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 78. ఈ 78వ కీర్తన, 78వ కీర్తన. And before that we'll read another verse. దానికి ముందు మరొక మాట చదువుకుందాం. Judges, న్యాయాధిపతులు చూద్దాం ముందు. chapter 2 న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం and verse 10. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉంటుంది. Judges 2 and verse 10. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10th verse. 10వ వచనం 2:10. There arose another generation after them who did not know the Lord, nor yet the work which he had done for Israel. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. There was a generation of people, not one or two. అక్కడ ఒక తరం అంతా కూడా ఉన్నది, ఒకళ్ళిద్దరు కాదు, తరం తరం ఉన్నది. Yeah, please come. So I am calling one boy. నేను ఒక బాలుని పిలుస్తూ What is ఉన్నాను. your name? Satvik. So Guntur, one brother is Satvik, but Joseph's son. You are another Satvik. You are from Guntur? Adanki. Okay. So suppose he is a boy from Israel. I am asking. ఉదాహరణకి I am assuming. ఇజ్రాయెల్కి సంబంధించినట్టు ఒక బాలుడు అని మీరు అనుకోండి. I am asking him. నేను ఇలా ప్రశ్నిస్తున్నాను ఆ బాలుడిని. Do you know anybody has told you how God split the Red Sea? మరి నీకు తెలుసా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేశాడో? He says, I don't know. అతను చెబుతున్నాడు, ఆ బాబు చెబుతాడు కదా, నాకు తెలియదు. You know who was the leader of Israel? ఇజ్రాయెల్ని ఎర్ర సముద్రం దాటించే సమయానికి వారి నాయకుడు ఎవరు? You know? నీకు తెలుసా? Leader of Israel? ఎవరు? ఇజ్రాయెల్ నాయకుడు ఎవరు? You don't know. Okay. నాకు తెలియదని చెప్తాడు అబ్బాయి. You know Moses? నీకు మోషే అనే వ్యక్తి పేరు విన్నావా ఎప్పుడైనా? Not Jargamali, Moses. అయితే జరుగుబల్లిలో ఉన్న మోసెస్ బ్రదర్ కాదు. But in Israel there was some person called Moses, you know? ఇజ్రాయెల్ దేశంలో మోషే What do you తెలుసా? say in Telugu? Moses? You know Moshe? No, don't know. So, who are his parents? Please teach him about Moses, about the Red Sea splitting, because we should not get another generation who do not know God. Okay? Thank you. Go. Yeah. కాబట్టి తల్లిదండ్రులైన వారు మరి పిల్లలకి దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మరి వారికి బోధిస్తూ ఉండాలి. తద్వారా వారు దేవుని యొక్క వాక్యంలో ఉంటారు. లేకపోతే దేవుని ఎరగని తరం అనేది ఒకటి వస్తూ ఉంటుంది. Yeah, our children do not know who is Moses. కాబట్టి మన పిల్లలు మరి మోషే ఎవరో తెలుసుకోకుండా ఉండటం మంచిది కాదు. That is similar to Judges 2:10. తర్వాత ఇది ఎట్లా ఉంటుందంటే న్యాయాధిపతుల గ్రంథం 2:10 లాగా ఉంటుంది. Another generation who did not know God and who did not know the work God has done for Israel. దేవునినైనను దేవుని కార్యములనైనను ఎరుగని ఒక తరం ఒకటి పుట్టగా. Ask them why you are celebrating Passover. కాబట్టి పస్కా ఎందుకు జరుపుకుంటున్నారు? They say I don't know. వాళ్ళు ఏం చెబుతారంటే ఆ తరం Have దేవుని you gone for any Passover function? యెహోవాని ఎరగని తరం వాళ్ళు ఏం చెబుతారంటే పస్కా ఎందుకు జరుపుకుంటారంటే మాకు తెలియదు అంటారు. I don't know. I don't go. నాకు తెలియదు, నేను వెళ్ళను అంటారు. What a bad situation. ఎంత దుస్థితో కదా అది. Do you know your fathers were slaves in Egypt? నీకు తెలుసా మీ పితరులందరూ కూడా మరి ఐగుప్తులో దాసులుగా ఉన్నారని? I don't know. అది కూడా నాకు తెలియదు అంటాడు. Very sad thing.
చూడండి ఎంత దురదృష్టకరమైన సంగతి. I saw a small video clip. నేను ఒక చిన్న వీడియో క్లిప్ని చూశాను. Yeah, one person is asking, he's standing on the way in a big city, అతను ఆ పెద్ద నగరంలో ఆయన ఉన్నాడు. and one person comes. ఒక వ్యక్తి ఇలా వచ్చాడు, He gives a mic. మైక్ ఇచ్చాడు. What is your name? నీ పేరేంటి అని అడిగాడు. My name is Peter. నా పేరు పేతురు అన్నాడు. Are you a Christian? నువ్వు క్రైస్తవుడివా? Yes. అవును. Can you tell 1 or 2 Bible verses? 1-2 బైబిల్ వచ్చినాను చెప్తావా? నాకు తెలియదు అన్నాడు. Okay. అయితే వెళ్ళు. Next fellow comes. నెక్స్ట్ ఇంకో వ్యక్తి, What is your name? నీ పేరేంటి? I am Moses. నా పేరు మోజెస్. Are you a Christian? నువ్వు క్రైస్తవుడివా? Yes, yes, yes. అవును. Can you tell 1 Bible verse? ఏదైనా ఒక బైబిల్ వర్స్ చెప్తావా? తెలీదు. What's the first book of the Bible? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం ఏంటి? He's asking 10 people. అట్లా 10 మందిని అడిగాడు. None of them answered. ఆ 10 మందిలో ఒక్కళ్ళు కూడా ప్రత్యుత్తరం వేయలేదు. Then somebody else came. మరొకడు వచ్చాడు. What's your name? నీ పేరేంటి? I am Asfan. నా పేరు అస్మాన్. Are you a Muslim? నువ్వు ముస్లింవా? Yes. అవును. Can you tell 2 verses from Quran? ఖురాన్లో 2 వచనాలు నువ్వు చెప్పగలవా? Yeah. He says. నేను చెప్పగలనని గటగట చెప్పాడు. He really says verses from Quran. అతను ఖురాన్లో ఉన్నటువంటి అన్నీ కూడా కంఠస్థం చేశాడు. Next person. చూడండి ఎట్లా. What is your name? నీ పేరేంటి? తర్వాత వ్యక్తి వచ్చాడు. నీ పేరు? I'm Shafir. నా పేరు షఫీ. Yeah. Are you a Muslim? నువ్వు ముస్లింవా? Yes. అవును. Can you tell 2 verses from Quran? ఖురాన్లో 2 వచనాలు చెప్తావా? ఇమీడియట్గా చెప్పాడు. Everybody they told. కాబట్టి ఏదైతే అతను చెప్పబడిందో మొత్తం చెప్పాడు. But no one in Christianity told a single verse. అయితే క్రైస్తవులు అని చెప్పబడినటువంటి వారిలో ఒక్కళ్ళు కూడా ఒక్క వచనం కూడా కనీసం చెప్పలేకపోయారు. Being born in a Christian home. చూడండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా But no faith in God. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. No, they don't know God. వాళ్ళు అసలు దేవుణ్ణి ఎరగని తరంగా ఉన్నారు. Now we'll turn to Psalm 78. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం 78వ కీర్తనకు వెళ్దాం. 78వ కీర్తన. God says, I will open my mouth, 2nd verse, 2వ వచనం. with parables. 2వ వచనం మనం చూస్తే, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. I think parents, I want you to read Psalm 78 when you go home. When you take time and read Psalm 78. నేను తల్లిదండ్రులకు చెప్పే మాట ఏంటంటే, మీరు ఇంటికి గృహాలకు వెళ్ళిన తర్వాత సమయం తీసుకుని 78వ కీర్తన చదవండి. Yeah. 3rd verse. 3వ వచనం. We have heard and known, and our fathers have told us. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. We will not conceal them from their children. 4th verse. 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకి మేము చెప్పేదము. Yeah, we will tell them the praises of the Lord, His strength, His wonderful works that He has done. యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మేము చెప్పేదము. And God has appointed a law in Israel. రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లుగా Established a testimony in Jacob. వారు లేచి తమ పిల్లలకు వాటిని వివరించినట్లును, And they should teach them to their children. వారు తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు. 6th verse. Generation to come should know, even the children yet to be born. తర్వాత వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకి ఉండి, They should put their confidence in God. They should not forget the works of God. కాబట్టి దేవుని యొక్క కార్యాలని మరవకుండా వారు ఉంటారు. Yeah. But what did we read in Judges 2:10? అయితే ఈ న్యాయాధిపతులు 2:10 మనం ఏం చదివాము? A generation who do not know God. కాబట్టి ఆ తరము ఎటువంటి తరం అంటే దేవుని కార్యాలను ఎరగని తరం. Whose failure it is? ఇంతకీ అది ఎవరి యొక్క వైఫల్యము? We cannot blame that generation. మనం ఆ తరం వారిని ఏమి నిందించకూడదు. We cannot blame Satvik. షఫీ ఆ చిన్న బాలుడిని ఏమి We నిందించకూడదు. have to blame Satvik's parents. కాబట్టి ఆ బాలుడి యొక్క తల్లిదండ్రులని మనం చూడాలి. It's not real. I am telling only example. ఇది ఒక చిన్న ఉదాహరణగా చెబుతున్నాను. ఇది Maybe వాస్తవం. because of his fear, he would not have told. అతను భయంతో చెప్పి ఉండకపోవచ్చు. We do not know. అది కాదు, నా ఉద్దేశం అది కాదు. But
God says, every generation, you teach your children the word of God and works of God. కాబట్టి ప్రతి తరంలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ఆయన క్రియల్ని పరిచయం చేయాలి. But one particular generation, అయితే ఒక నిర్దిష్టమైనటువంటి ఒకానొక తరం, they were so busy with their business, వారి యొక్క వ్యాపార కార్యకలాపాల్లో వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా, so busy with their own work, వాళ్ళ సొంత పనుల్లో తల మునకలై ఉన్నారు. they didn't have time to teach their children the God's word. వారు ఎంత ఇతర పనుల్లో నిమగ్నయ్యారంటే దేవుని వాక్యాన్ని కనీసం తమ పిల్లలకు బోధించడం కూడా సమయం లేనంతగా తీరిక లేకుండా ఉంది. That's why a young generation has come which do not know anything about God or God's word. అందుకని తరానికి తరమే దేవుణ్ణి ఎరగకుండానే ఆ తరం గతించింది. Yeah. Yesterday I asked the youth, నిన్నటి దినాన నేను యవన బిడ్డల్ని ఇలా ప్రశ్నించాను, what are the gospel books in the Bible? బైబిల్ గ్రంథంలో సువార్త పుస్తకాలు ఎన్ని అని. I'm happy some of them told. మరి ఒకనొక యవనస్తుడు దానికి ప్రత్యుత్తరం ఇవ్వటం వలన ఆయన ఎంతో సంతోషించారు. But another church I asked young people. మరొక సంఘంలో నేను యవనస్తుని అడిగాను. None of them know. అక్కడ వాళ్ళు ఎవరు కూడా Gospel books in the Bible, young people, they do not know. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి అనే దానికి కూడా ఒక సంఘంలో ఏ యవనస్తుడు కూడా సమాధానం ఇవ్వలేదు. I felt very sad and నేను grieved. ఎంతో దుఃఖించాను. What are we doing to our younger generation? కాబట్టి ఈ యవన తరం విషయమై మనం ఏం చేస్తూ ఉన్నాం? What are we doing for our children? మన పిల్లల నిమిత్తం మనం ఏం చేస్తూ ఉన్నాం? You give them good education, good property, wealth, this and that, but if you don't give God, everything is lost. కాబట్టి మీరు మంచి చక్కని చదువు, చక్కని దుస్తులు, మిగతా అన్నీ ఇచ్చినప్పటికీ కూడా వారికి దేవుణ్ణి కనుక వారికి అందజేయకపోతే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. It's a very sad thing. కాబట్టి చాలా విచారకరమైన సంగతి. In another meeting we went. మరొక కూడికి మేము వెళ్ళాం. I divided the people into different groups. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అనేక గుంపులుగా మేము విభజించాం. Children also formed into a group. సో అదే విధంగా పిల్లలు కూడా ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. I joined a group. నేను ఆ గ్రూప్లో నేను ఉన్నాను. All children, grown up children. చిన్న పిల్లలు. I asked them, నేను వారిని అడిగాను, do you know the Good Samaritan story? నీకు మంచి సమరయుని కథ తెలుసా అని అడిగాను ఆ పిల్లల్ని. They said they don't know. వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదు అంకుల్ అన్నారు. I don't blame the children. నేను ఆ పిల్లల్ని ఏమాత్రం కూడా నేను తప్పు పట్టను. What were their parents doing? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? Simple, basic, good story, Good Samaritan story. కనీసం బైబిల్లో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మంచి సమరయుని కథ కూడా చెప్పలేకపోయారా? So as parents we have to be serious. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎంతగానో దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. God will hold that generation responsible. కాబట్టి ఆ తరాన్ని తల్లిదండ్రులు దేవుడు బాధ్యులుగా చేస్తారు. Because they forgot to teach their children. ఎందుకంటే వారు తమ పిల్లలకి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాల్ని ఏమాత్రం కూడా నేర్పలేదు. So word of God, the prime thing when they enter into the land of Canaan. కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా ప్రాథమికమైనటువంటి విషయం ఆ వాగ్దత్త దేశంలోకి ప్రవేశించడానికి. Then first the priest have to stand in the Jordan river with the ark of God. మొట్టమొదటిగా యాజకుడు ఆ కనాన్లో ప్రవేశించడానికి యోర్దాను నదిలో కాలు పెట్టేటప్పుడు ఆయన దేవుని మందసాన్ని ఎత్తుకొని ఆ యాజకుడు నిల్చున్నాడు. Ark of God is very important. కాబట్టి ఆ మందసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. That is the presence of God. అది దేవుని సన్నిధికి ముంగుర్తుగా ఉంది. We need the presence of God to enter into the promised land or to become like Jesus. కాబట్టి మనం మన గమ్యమైనటువంటి ఆ వాగ్దత్త దేశమైనటువంటి యేసు ప్రభు స్వభావంలోకి మనం పాలుపంపులు పొందటానికి దేవుని సన్నిధి మనకు ఎంతో అవసరం. And we need the authority God has kept in the church. అదేవిధంగా సంఘంలో దేవుడు ఏదైతే అధికారాన్ని అనుగ్రహించాడో ఆ అధికారానికి లోబడి ఉండటం కూడా ఎంతో అవసరం. Be submissive to them. కాబట్టి ఎంతో లోబడి మనం విధేయత కలిగి సంఘ అధికారానికి విధేయత చూపిస్తున్నాం. Then God will give you grace. తద్వారా దేవుడు ఎంతో మీకు కృపనిస్తాడు. If you are under grace, sin shall not have dominion over. మీరు ఎప్పుడైతే దేవుని కృప కిందకు వస్తారో అప్పుడు పాపము మీ మీద ఏలుబడి చేయదు. Romans 6:18. రోమా పత్రిక దయచేసి 6:18. You can refer. I will later. 6వ అధ్యాయం 14వ వచనం. So let us value the destination. దయచేసి మీరు ఆ గమ్య స్థానానికి విలువ ఇవ్వండి. Land of Canaan. ఆ యొక్క కనాను దేశం. That's a victorious life. అది జయ జీవితానికి గుర్తు. Lord, I don't want to be satisfied with the wilderness life, Lord.
ప్రభువా నేను ఆ యొక్క అరణ్య జీవితంతో ఏమాత్రం సంతృప్తి చెందను. Yeah, I get manna, I get protection, I get the pillar of light, pillar of cloud. But Lord, I want to enter into the promised land. ప్రభువా నేను ఆ మేఘ స్తంభంతోనే అగ్ని స్తంభంతోనే నేను సంతృప్తి పొందను. నేను ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించాలి. That is a victorious life. అదే జై జీవితం. That is living like Jesus lived. అదే యేసుక్రీస్తు ప్రభు వలె ఈ భూమి మీద మనం కూడా ఆయన్ను పోలి జీవించడం. May God help us దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. to honor and value the victorious life. కాబట్టి అటువంటి జై జీవితానికి మనం విలువ ఇచ్చుదుము గాక, ప్రాముఖ్యత ఇచ్చుదుము గాక. Believe it is possible కాబట్టి అది సాధ్యమే అని విశ్వసించుదుము గాక. and then enter into that. తద్వారా ఆ యేసు ప్రభు స్వభావంలో మనం పాలు పంపులు పొందుదుము గాక. May God help every one of us to enter దేవుడు into the victorious life. మనందరికీ కూడా అటువంటి జై జీవితాన్ని జీవించడానికి మనందరికీ కూడా ప్రభు సహాయం చేయను గాక. Overcoming every sin that we know as sin. కాబట్టి మనకు తెలిసిన ప్రతి పాపం మీద పాపాన్ని అధిగమించే జీవితం. We'll close our eyes and pray. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the promise that we can become like Jesus Christ. మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానం యేసుక్రీస్తు ప్రభు స్వభావంలో పాలు పంపులు పొందు నిమిత్తం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. You have called us, Lord, to inherit the divine nature of God. దైవ స్వభావంలో పాలు పంపులు పొందటానికి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపై ఉన్నది. The victorious life, Lord. అటువంటి అధిగమించే జై జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. The promised land, Lord. ఆ వాగ్దత్త దేశం ప్రభువా, We don't want to despise it, Lord. మేము దాన్ని నిరాకరించం ప్రభువా. We want to honor it, Lord. మేము దానికి ఎంతో విలువిస్తున్నాం నాయన. We want to appreciate it, Lord. మేము దాన్ని ఎంతో కోరుకుంటున్నాం We తండ్రి. want to believe it, Lord. మేము విశ్వసిస్తున్నాం నాయన. Help every brother, every sister, Lord. కాబట్టి ప్రభువా ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Yeah, help every parent to teach their younger generation. ప్రతి తల్లిదండ్రులకు కూడా వారి బిడ్డలకి బోధించినట్లు సహాయం చేయండి. Help us, Lord, to honor your word, Lord. అయ్యా మీ వాక్యానికి గౌరవం ఇచ్చేటట్లు సహాయం చేయండి. Your word says, if you forget my word, I will forget your children. నా వాక్యాన్ని నువ్వు మరిచితావు కాబట్టి నీ బిడ్డలను నేను మరుస్తానని మీరు చెప్పారయ్యా. We don't want to forget your word, Lord. అయ్యా మీ వాక్యాన్ని ఏమాత్రం మేము మరవకుండా ఉంటాం. Continue to speak to us, Lord. మాతోటి ఇంకా మాట్లాడుతూ ఉండమని. Bless the church in Adangi and Guntur. అద్దంకి మరియు గుంటూరులో ఉన్నటువంటి స్థానిక సంఘాలను మీరు ఆశీర్వదించమని. Make every one of them as your disciples, Lord. ప్రతి బిడ్డ కూడా ప్రభువా మీ శిష్యుడిగా మారినట్లు సహాయం చేయండి. We commit them into your hands. వారందరినీ కూడా మీ కనికరంగల హస్తాలకు అప్పచెబుతూ In ఉన్నాం. Jesus' name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.